వ్యవసాయ భూములను ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకోవడం జరిగింది. ఇట్టి ఆక్రమణను నేను 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్న కోట్ల సుఖం. దీనిని గతంలో రాజయ్య గారి దృష్టి తీసుకపోతే కూడా సరిగా పట్టించుకోలేదు. తదనంతరం శ్రీయర్ గారి దృష్టికి దీన్ని ముప్పారం రైతులందరినీ తీసుకొని పోయి సార్కి మొత్తం దాని చరిత్ర చెప్తే ఆయన ఎంబడే స్పందించకుండా దాని విషయాలను మొత్తం ప్రభుత్వ అధికారులతోటి తెప్పించుకొని ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకున్న తర్వాతనే అతను రైతుల గురించి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనుకుంటారంటే నాకు 18 ఎకరాల భూమి ఉన్నదని వాళ్ళు అనుకుంటారు. నాకు ఉన్నది కేవలం 3 ఎకరాలు మాత్రమే. ఒకవేళ 18 ఎకరాల భూమి ఉండేది ఉంటే వాళ్లకు ఆర్టీఐ చట్టం ఉన్నది, లేకుంటే ఆర్ఓఆర్ మీ సేవలో తీసుకున్నా వస్తుంది. నాకున్నబడిన 3 ఎకరాలను వాళ్ళు 18 ఎకరాలు చేసింది. సరే, నాకున్న 3 ఎకరాలు నాది నాకు ఇచ్చిన మిగతా భూమిని వాళ్ళు తీసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా ఒక్కరిని పూచిగా చూపెట్టి అనవసరంగా కడియం శ్రీయర్ గారు మిగతా పేద రైతుల కోసం పాటుపడతా ఉంటే నా ఒక్కరిని చూపెట్టి మిగతా పేద రైతుల పుట్టగొడతారు. ఇకపోతే ఒక రాజకీయ పార్టీ కింద ఒక నాయకుని కింద పనిచేసేటోళ్ళను కుక్కలు అని సంబోధించిన నిన్న మండల పార్టీ ఇన్ఛార్జ్ భూపతిరాజు గారు. ఒక పార్టీలో పనిచేసే కార్యకర్తలు కుక్కలైతే మరి నువ్వు ఒక పార్టీలో పనిచేస్తున్నావు, మరి నిన్నేమనాలి? నువ్వు ఒక పార్టీలో పనిచేస్తున్నావు, మరి మిమ్మల్ని పందులు దున్నపోతులు అని ఇట్లా సంబోధించాలి. అది మీరే చెప్పండి. మళ్ళీ మేము చెప్తే మళ్ళీ నువ్వు రేపు పొద్దుగాల మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇంకొక మాట అంటావు. అట్లాగా నువ్వే చెప్పు. ఇక అట్లా ఇంకా నుంచి నేను అట్నే పిలుస్తాను. మేము నా గురించి ఏం తెలుసా నీకు? నేను యువతకు మందు తాగిస్తా అది ఇదని మాట్లాడుతున్నాను. యువతకు మందు తాగి నువ్వు మందు తాగకుండానే ఓట్లలో గెలిచినావా? నువ్వు మందు తాగకుండానే నువ్వు పైసలు వంచకుండానే ఎంపీటీసీగా గెలిచినావా? నీ భార్య ఎంపీటీసీగా గెలిచిందా? పోనీ నేను ఎక్కడ యువతకు మందు తాగించినా నారాయణ గ్రామంలో చర్చకు వస్తాను. నా గురించి నీకేం తెలుసు తమ్ముడు? నువ్వు చిన్నపిల్లవు. నేను ఒక రోడ్డుకు ఒక వ్యక్తి కంప వేసి 25 రోజుల వరకు ఆ గ్రామంలో ఇటు అటు ప్రజలను నడవనీయకుంటే ఉగాది పండుగ రోజు నాడు అక్కడికి వచ్చి కంపను తెప్పించే క్రమంలో పోలీస్ అధికారులతోటి చిన్న వాగ్వివాదం జరుగుతుంటే దాన్ని ఎవడో సాటు మార్గంగా వీడియో తీస్తే ఆ చిన్న తొందరపాటును పట్టుకొని నా క్యారెక్టర్ను బ్యాడ్ క్యారెక్టర్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాన్ని ప్రెస్ వాళ్ళలో పంపిస్తే అందులో ఉన్నది అది ఒకసారి మరి నువ్వే ఇంటికి పోయి మళ్ళొకసారి నేను దేనికోసం కొట్లాడతాను? అది ప్రజల కొరకు కొట్లాడతాను, నా కొరకు కాదు. నేనేదో బాగా ఆశ్చర్యపడిన అనుకుంటున్నావు భూపతిరాజు. నీ లెక్క నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి లేకుంటే అక్కడ హైదరాబాద్ ఎక్కడో చేసి నేను సంపాదించిన సొమ్ము కాదు. నేను నిజాయితీగా విదేశాలలో ఉంటేనే ఇంటికి పైసలు ఇయ్యరు. అది అందరికీ నీ చుట్టపోలు ఎవరైనా ఉంటే తెలుసుకో. కష్టపడ్డ డబ్బుతోటి నేను నా ఊరికి సేవ చేసుకుంటూ పోతున్నాను. నన్ను పట్టుకొని తాగుతూ లేకుండా తిరుగుతూ అని మాట్లాడితే అసలు నీకేమన్నా మెదడు పనిచేస్తాను? చిలుపూరు గుట్టలో డాక్టర్ రాజయ్య గారికి భూమి ఉన్నది. ఆ భూమి కబ్జా చేసిండు అనమాట. మరి ఎవరికైనా భూములు ఉంటాయి, వ్యవసాయ భూములు తండ్రుల నుంచి తాతల నుంచి వస్తాయి. దాన్ని పట్టుకొని కబ్జా చేసినట్టే మరి చిలుపూరు గుట్టలో ఉన్న రాజయ్య గారి భూమిని కబ్జా చేసిండ్రా? మళ్ళీ కుదరలో మాజీ జడ్పీటీసీ గారికి 11 ఎకరాల భూమిని మూల మీద అది కబ్జా చేసింది ఆమె. నువ్వు నిన్నాకమున్న కొత్త ఇల్లు కట్టుకున్నావు, దొంగతనం చేసుకొచ్చి ఇల్లు కట్టినావా? నా భూమిని పట్టుకొని వచ్చి కబ్జా అంటారు. తమ్ముడు వచ్చి చూపెట్టు ఎక్కడ కబ్జా చేసిందో పత్రికా విలేకరులు అందరినీ తీసుకోరా. అది ఆ కబ్జా చేసిందని మన ఇద్దరం కలిసే పోదాం. నా మీద నేను సిపి గారికి కంప్లైంట్ చేసిన కబ్జా కోరని వాళ్ళు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. లేదా ఎంఆర్ఓ గారి దగ్గర రా, పత్రికా విలేకరులను పట్టుకొని రా. ఇష్టమైనట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. మేమెవరం డాక్టర్ రాజయ్య గారు ఇష్టమైనట్టు మేము ఏం మాట్లాడలేదు. గౌరవంగా సబ్జెక్ట్ చెప్పిన ముప్పారంలో ప్రెస్ మీట్లో అగౌరవపరచని ఆయనను. అసలు ఆయన వ్యక్తి మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దుగాల మీరు తిడతారు కావచ్చు అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యే వ్యక్తే కాదు. ఆయన ఒక సర్పంచ్ స్థాయి. ఆయన గణపురం సర్పంచ్ కూడా కావద్దు. ఆయనకున్న వ్యక్తిత్వాన్ని ఇది వాస్తవం. మళ్ళీ తెల్లారుతుంటే మీరు మళ్ళీ పర్సెంట్ ప్రెస్ మీట్ పెట్టారు. నిజం నీకు దమ్ము ధైర్యం ఉంటే తమ్ముడు రా. నేను కబ్జా చేసిన భూమిని పత్రికా విలేకరులకు చూపెట్టు. ఆ కబ్జా చేసిన భూమిని పేద ప్రజలకు వంచుదాం. తర్వాత నా మీద ఒక పిటిషన్ నేను స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతా. నీకు దమ్ముంటే రా, పని చేయి. ఫస్ట్ ఉత్తగా ఏదో
ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగానే ప్రెస్ వాళ్ళు రాయగానే మళ్ళీ దాన్ని పట్టుకొని గ్రూపులలో స్ప్రెడ్ చేయగానే గొప్పతనం కాదు. మీరు నిజం మాట్లాడిన తర్వాత నేను ఏమైనా తప్పు చేసేది ఉంటే మీ వేలేరు అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వచ్చి మీ అందరి ముంగట ముక్కు భూమికి రాస్తా. లేకుంటే 2 రోజులలో నువ్వు నిజం తెలుసుకొని క్షమాపణను బహిరంగంగా చెప్పకుంటే తప్పకుండా నీ మీద నేను డిఫర్మేషన్ సూట్ వేయడం జరుగుతుంది. ₹1,00,00,000 డిఫర్మేషన్ సూట్ వేస్తా తమ్ముడు. నీకు చట్టం తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ బాగుండదు. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. తెలుసుకో, నిజం తెలుసుకో. 2 రోజులలో నిజం తెలుసుకొని క్షమాపణ చెప్పకుండా మాత్రం నీ మీద డిఫర్మేషన్ సూట్ మాత్రం వేయడం జరుగుతుంది. గౌరవనీయులు డాక్టర్ నజీర్ గారు 214 సర్వే నంబర్ కందగట్ల రామారావు అనే రైతు పేరు మీద ఉంటుంది. దానిని ఒక 4-5 సంవత్సరాల క్రితం రిటైర్డ్ డిఎస్పీ గారు, వాళ్ళు ముస్లిమ్స్, భూమి కొనుక్కున్నారు. ముస్లిం అనే వ్యక్తి భూమి కొనుక్కుంటే నజీర్ సార్కి సంబంధం ఉంటుందా? ఉట్టిగానే ముస్లిం పేరు మీద ఉన్న ట్రాన్స్ఫర్ ఎట్లయితే ఒకరి మీద ఉన్న పట్టా భూమిని ఇంకొక వ్యక్తి మీదకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? పైసలు ఇస్తారన్న ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకుంటే కొనుక్కుంటారన్న ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉట్టిగానే ఇప్పుడు మీ రాజయ్య గారికి ఉన్న చిలుకూరులో ఉన్న భూమి ఉట్టిగానే ఆయన కుట్టానే ఎవరో ట్రాన్స్ఫర్ చేసిండ్రా? కొనుక్కుంటే భూమి వస్తుంది. రాజయ్య గారికి కొనుక్కునే హక్కు ఉంటుంది, నజీర్ గారికి కూడా కొనుక్కునే హక్కు ఉంటుంది, రామరెడ్డికి కొనుక్కునే హక్కు ఉంటుంది, అఫ్కోర్స్ నీకు కూడా కొనుక్కునే హక్కు ఉంటుంది. భూములు కొనుక్కోవడానికి రాజకీయానికి ఏం సంబంధమా? నువ్వెంత, నీ లెక్కేంత, నువ్వు నన్ను పట్టుకొని తాగు తిరిగిపోతుంటే ఏంటిదా పిల్లగా? నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నీ చరిత్ర మా అన్నలు పెద్దలు అందరూ చెప్పారు. ఇక నాకంత నీ చరిత్ర నాకు ఎక్కువ తెలియదు, లేకుంటే నేను కూడా చెప్పేటోనే. ఇప్పటికైనా నిజం తెలుసుకో. గౌరవనీయులు పెద్దలు కడియం సీఆర్ గారు నిజాయితీ పడుతుంది. మా రైతుల కొరకు కొట్లాడతాడు ఆయన. నాకు ఉన్నది 3 ఎకరాలు, ఇంకా చాలామంది దాదాపు 30-40 మంది రైతుల కోసం కొట్లాడతాడు ఆయన. మాకు భూమి తిరిగి ఇప్పిస్తాడు. నువ్వు ఇంకా 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా మా పట్టా భూముల జోలికి ఫారెస్ట్ వాడు రాడు. రాసి పెట్టుకో తమ్ముడు, మా పట్టా భూముల జోలికి ఫారెస్ట్ వాడు రాడు. మీకు ఇంకొక ముచ్చట తెలియదు, మాకు సేత్వార్ పట్టా, మాకు ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఉన్నది. రీసెంట్గా 2016 అనుకున్నా ఆర్ఓఆర్ ద్వారా పాస్బుక్, కొత్త పాస్బుక్ ఉన్నది. ఇది నేను అనద్దు, దాన్ని కేసీఆర్ పాస్బుక్ కూడా అంటారు జనరల్గా పబ్లిక్లో 4 భాషల. మరి ఆ కేసీఆర్ పాస్బుక్ కూడా మాకు ఉన్నది. కేసీఆర్ కనిపెట్టిన రైతు బంధు కూడా పడుతుంది మాకు. మరి ఎందుకు పడుతుంది? ఫారెస్ట్ భూమి అయితే నాకెట్లా పడతాయి? ఇవన్నీ నాకెట్లా పడతాయి ఫారెస్ట్ భూమి అయితే? ఒక భూమిని వాడు ఆక్రమించుకున్నాడని కొట్లాడతాను మేము. అది ఆక్రమణ కాదా అనేది తెలుసుకో నువ్వు ఫస్ట్. కాబట్టి నువ్వు నిజం తెలుసుకో, లేకుంటే మాత్రం 2 రోజులలో నీ మీద డిఫర్మేషన్ సూట్ వేయడం జరుగుతుంది. ఇప్పటికైనా గౌరవనీయులు కడియం సీఆర్ గారిని పిచ్చి పిచ్చి విమర్శించడం బంద్ చేసుకోండి. ఇకపోతే చాడ సరితా మేడం, ఆమె జెడ్పీటీసీ, సారథి పర్వతగిరి అంటారు. వాస్తవమే, 1994లో పర్వతగిరి నుంచి వచ్చి గణపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. దాదాపు 30-40 సంవత్సరాలు. మీ అన్నగారు ఆయన పల్లా రాజేశ్వరరెడ్డి ఏ నియోజకవర్గంలో? ఆయన జనగామనా? ఆయన సొడచిపల్లి ఉండు, హైదరాబాద్ ఉంటాడు. మరి జనగామ నుంచి ఎట్లా నిలబడ్డాడు? నువ్వు ఒక్కసారి ఎదురు వ్యక్తి మీద ఏలు పెట్టి చూపెట్టేటప్పుడు నీ ఎన్ను నువ్వు చూసుకోవాలి. నీ అన్న పేరు చెప్పుకొని నువ్వు ఒక ఎంఆర్ఓని బెదిరించిన ఆడియో లేదా? నువ్వు మొర అమ్ముకున్న ఆ ప్రూఫ్స్ లేవా ఇక్కడ అందరికి? నువ్వు మా గురించి మాట్లాడు. మేము ఇండిపెండెంట్గా గెలిచినాం, మాకేం టికెట్లు ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. ఇండిపెండెంట్గా నారాయణ గ్రామంలో 798 మేడతో గెలిచింది మా అమ్మ. నువ్వు నన్ను పట్టుకొని విమర్శించుడు. మేము పార్టీ టికెట్ ఇవ్వలేదు, మేము టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏం బాగుపడలేదు, మేము కాంట్రాక్ట్లు చేసుకోలేదు. నువ్వు రాజకీయాల్లో రాకముందుకే నేను 16 గ్రామాలలో మీ ఊర్లో కూడా సెంట్రల్ లైట్ పెట్టినా. నువ్వు రాజకీయాల్లో రాకముందుకే నేను 16 గ్రామాలలో సెంట్రల్ లైట్ పెట్టినా. ఒక జడ్పీటీ స్థాయిలో యొక్క పనిచేసిన నేను 2 మండలాల్లో. నాకున్న 3 ఎకరాలను పట్టుకొని మిగతా రైతులను ఇబ్బంది పెడతారు. ఎవడన్నా ప్రతిపక్షం అనేటోడు రైతుల కోసం కొట్లాడతారు. రైతుల పక్షాన వదిలిపెట్టి నన్ను పట్టుకొని ఊరికే 3 ఎకరాలు 3 ఎకరాలు చెల్లొద్దా? నువ్వు ఒక 3 ఎకరాలు ప్రభుత్వానికి, నా 3 ఎకరాలు కూడా సపరేట్గా ప్రభుత్వానికి ఇస్తా. రైతుల కన్నా న్యాయం చేద్దాం. నీది రాజేది, ఆ భూపతిది, మనిషికో 3 ఎకరాలు ఈ ఈ 3 ఎకరాలు కూడా సపరేట్గా ప్రభుత్వానికి సరెండర్ చేస్తా. మిగతా రైతులకు న్యాయం చేద్దాం.
రైతుల సమస్యను ఎవడన్నా ప్రతిపక్ష పోడు వ్యతిరేకంగా మాట్లాడేటోడు అయితే మీ పార్టీనే చూస్తారని. రైతుల కోసం పోరాడుతూనే ఎవడన్నా కానీ రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు? నీకేమెరికనా భూపతిరాజు గుంట భూమి లేదు ఫారెస్ట్కు అంటాను అని నన్ను పట్టుకొని నవ్వి విమర్శించడం. చెలో చూపిస్తావా వాళ్ళకు గుంట భూమి ఉన్నట్టు ఫారెస్ట్ వాళ్ళకు? తెలుసా నీకు అసలు 1967 సంవత్సరంలో మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఆ గుట్ట 3,550 ఎకరాలు మాకు కావాలని ప్రపోజల్స్ ప్రభుత్వానికి పెట్టుకున్నారు. ఈనాటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వలే. అది విషయం మీకు తెలుసా? 1967లో అప్లై చేసుకున్నారు మాకు ఈ భూమి కావాలని. ఇంతవరకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈనాటి తెలంగాణ ప్రభుత్వం కానీ రాతపూర్వకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు కేటాయింపులు జరగలేదు. ఇది వాస్తవం, తెలుసుకో. మీ ఎంఆర్ఓ వేలేరుని అడగండి. వేలేరులో కూడా విస్తరించి ఉన్నది కదా ఇనుపరాతి గుట్ట. అడగండి ఒక్కసారి వేలేరు ఎంఆర్ఓ గారిని అడగండి. నిజంగా ఇది ఫారెస్ట్కు కేటాయింపులు జరిగిన ఉట్టిగా నువ్వు గుట్టను చూపెట్టి చెట్లను చూపెట్టి ఫారెస్ట్ కాదు, పేపర్ మీద ఫారెస్ట్ అని ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ భూమి అయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించింది, ఎండోమెంట్ శాఖ భూమి అయితే ఎండోమెంట్ శాఖకు సంబంధించింది, ఫారెస్ట్ శాఖ అయితే ఫారెస్ట్ శాఖకు సంబంధించింది అని రికార్డులలో రాసి ఉంటాయి. అట్లా రాసి ఉన్నాయా ఎక్కడన్నా చూసి పట్టుకరాను. ఏదో మూడు పేపర్లు ముంగడ పెట్టుకొని 213 సర్వే నెంబర్లో 18 ఎకరాలు ఉంటే 18 ఎకరాలు నాదే అంటే ఎట్లన్నాయా బాబు? అలా నాకు 3 ఎకరాలే ఉంటుంది. కాబట్టి 2 రోజులలో నువ్వు నిజాలు తెలుసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం డిఫర్మేషన్ సూట్ వేయడం, ఓన్లీ నీ మీద వేయడం జరుగుతుంది. డాక్టర్ రాజయ్య గారు అన్న 2036లో ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ రామరెడ్డి పట్టా భూమి ఉంటే నాకేం సంబంధం లేదు, మాకేం అభ్యంతరం లేదని అడిగాను. నువ్వు ఉట్టిగానే ఇట్లా అవాకులు చవాకులు మాట్లాడితే ఇట్లా. సో 2 రోజులు సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత మాత్రం నీ మీద డిఫర్మేషన్ సూట్ వేయడం జరుగుతుంది. మా 4 మండలాల రైతుల గురించి పట్టించుకొని రైతుల భూములను తిరిగి ఇప్పిస్తున్నందుకు వేలేరు మండల పత్రికాముఖంగా కడియం శ్రీహరి గారికి ముఖ్యంగా 1000 ధన్యవాదాలు చెప్పుకుంటూ, అసలు ఎవరు పట్టించుకోలే. ఇది 2005 సంవత్సరంలో ఫారెస్ట్ వాళ్ళు ఈ పట్టా భూములను ఆక్రమించడం మొదలుపెట్టారు. 2005లో వన సంరక్షణ సమితి అనేది ప్రతి విలేజ్ ఒకటి ఫామ్ చేసి ఈ పట్టా భూములను ఆక్రమించడం మొదలుపెట్టారు. నాయకుడు దొరకక ఇప్పుడు సరైన నాయకుడు దొరికిండు. మా భూములు మాకు ఇప్పిస్తున్నారు కడియం శ్రీహరి గారు. కాబట్టి ఆయనకు వేలేరు మరియు ధర్మసాగర్ మరియు ఇతర మండలాల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.